భార్యాభర్తలుగా మేం మీకంటే ముందు నుంచే ఉన్నా మీ నుంచి మాత్రం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం. అవును, మీ ఇద్దరి అన్యోన్యత ముందు మా 50 ఏళ్ల కాపురం చిన్నబోయిందనిపించింది. అయ్యో, అవే మాటలు తాతయ్య గారు. మేం మీకంటే చాలా చిన్నవాళ్ళం. చిన్నవాళ్లైనా మీకు చాలా పెద్ద మనసుందమ్మా. అదే మమ్మల్ని ఆకట్టుకుంది. ఇప్పటివరకు మా కూతురు మీద మాకు కోపం ఉండేది. మీరొచ్చి ఆ కోపం మొత్తం పోగొట్టేశారు. మా సునంద మీలాంటి వాళ్లతో కలిసి పనిచేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. రేపే మీకు ఆ భూమి తాలూకు కాగితాలు ఇచ్చేస్తాను. ఆ పేపర్స్ ఇచ్చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ పనుల బాధలన్నీ తప్పుతాయి నాకు. ఎస్. ఏంటి ఆ కాగితాలిస్తావంటే వీళ్ళకంటే నువ్వే ఎక్కువ ఆనందపడుతున్నావు? ఏంటి విషయం? అబ్బాయి ఏమీ లేదండి. ఆ కాగితాలు వస్తే అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా, అందుకని అంతే. యశస్వి, ఎందుకు అమ్మాయిని ఆయాగా పెట్టారు? మీ పిల్లల్ని మీరే చూసుకోవచ్చుగా. నాకెందుకో తను చాలా తేడాగా కనిపిస్తోంది. ఈ ముసల్ది ఇప్పుడు చూడు నా మీద పడుతుంది. సింధని మాత్రం నెత్తి మీద పెట్టుకుంటుంది. మా జానకి చెప్పింది కాస్త ఆలోచించండి. అలాగే తాతయ్య గారు. పద. ఎక్కడో చూశాను. ఈవిని ఎక్కడో చూశానే, గుర్తు రావట్లేదు. ఎక్కడ చూశాను? సింధు యష్లను ఎప్పుడో ఎక్కడో చూశానే, గుర్తుకు రావడం లేదేంటి? ఇప్పుడు చెప్తున్నాను విను. అసలు పిల్లలు నీకు పుట్టనే లేదు. 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 సింధు, ఇప్పుడు దొరికేసుడు. యశ్ భార్యగా ఇక్కడ బిల్డప్ ఇస్తావా? బద్దలైపోతుంది ఇంకా. హనుమంత్ గారు, మీరు ఎప్పుడైనా టీవీలో వచ్చే డిబేట్ ప్రోగ్రామ్స్ చూస్తా ఉంటారా? ఒకవేళ చూడకపోతే ఈ మధ్యనే మొగుడు పెళ్ళాలు పిల్లల కోసం కొట్టుకునే డిబేట్లు ఈ టీవీలో వచ్చుండాయి. ఒకసారి చూడండి. మొగుడు పిల్లలు పిల్లల కోసం కొట్టుకునే డిబేట్ ప్రోగ్రామా? నన్నెందుకు చూడమంది? సరే చూద్దాం. అమ్మా. ఏంటి తేజ? ఏంట్రా? అదే మధులత గురించి ఏం ఆలోచించావు? ఆ అమ్మాయి ఎవరో ఏంటో చూడకుండా, తన గురించి వివరాలేం తెలియకుండా ఎలా ఆలోచించేదసలా? మధు చాలా మంచిదమ్మా. అందమైన తెలుగు అమ్మాయి, చాలా బాగుంటుంది.
ఒక్కసారి తన్ని కలిసి మాట్లాడావంటే మధు గురించి నీకు పూర్తిగా అర్థమవుతుంది. సరేరా, తనని కలిసి మాట్లాడిన తర్వాత చెప్తానులే. మధుని ఇప్పుడే నీతో కాల్లో మాట్లాడిస్తానమ్మా. ఇప్పుడా? ప్లీజ్ అమ్మా, మాట్లాడొచ్చు కదా. పాపం బ్రతిమిలాడుతున్నాడు కద్దామో, ఆ అమ్మాయితో మాట్లాడొచ్చు కదా. ప్లీజ్ రే, నువ్వు ఫోన్ చేయరా, మీ అమ్మ మాట్లాడుతుంది. మాట్లాడదాము. మధు ఫోన్ రింగ్ అవుతుందమ్మా, ఇదిగో. హలో తేజ. హలో తేజ. హలో తేజ, కాల్ చేసి మాట్లాడవేంటి? మధు లిఫ్ట్ చేసిందమ్మా, మాట్లాడు. కాల్ కట్ చేసేవేంటిదాము? కేవలం మాటలతోనే మనిషిని అంచనా వేయలేం చంద్ర, కళ్ళతో చూడాలి. తన గుణగణాలేంటో దగ్గరుండి తెలుసుకోవాలి. పోనీ మధుని ఇక్కడ రప్పిస్తానమ్మా. ఆహా, ఇప్పుడు కాదులే తేజ, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అప్పుడు నువ్వే దగ్గరుండి తనని మన ఇంటికి తీసుకొద్దు గాని. రే, ఫీల్ అవ్వకరా, నిదానంగా మీ అమ్మ ఒప్పుకుంటుందిలే. ఎంతసేపు? వస్తున్నా. ఎంతసేపు రెడీ అవడానికి? కాసేపు వెయిట్ చేయలేవా? ఏంటి? ఎవరు? సునంద మేడం కాల్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేయి. చెప్పండి మేడం. మీరు వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది యష్? ఆన్ ప్రాసెస్ మేడం, ఇప్పుడిప్పుడే స్లోగా మూవ్ అవుతుంది. తొందరగా ఆ ల్యాండ్ పేపర్స్ మన చేతికి రావాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏమైంది మేడం, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? బ్యాంక్ వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు సింధు. లోన్ ప్రాసెస్ త్వరగా చేయాలి, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇది కూడా మిస్ అయితే ఇక నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. వచ్చే సంవత్సరం దాకా ప్రాజెక్ట్ ఆపితే చాలా లాస్ అవుతాం. మార్కెట్లో కూడా మన మీదున్న నమ్మకం పోతుంది. ప్లీజ్ సింధు, ఏదొక విధంగా త్వరగా పని అయ్యేలా చూడండి. ఓకే మేడం, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పని పూర్తి చేసుకుని వస్తాను. ఉంటాను మేడం. ఓకే. సింధు, నువ్వు కూడా మీ ఆయనకి చిలకలు చుట్టి ఇవ్వచ్చు కదా? అయ్యో, అలాంటివేం వద్దండి. వద్దనకు బాబు, భార్య చుట్టి ఇచ్చే చిలకల్లోని మజా రుచి చూశావంటే మళ్ళీ వద్దనవు. రోజూ అవే కావాలంటావు. అయినా ఈ కాలం పిల్లలకి చిలకల విలువ తెలియదు జానకి. నిజమేనండి. భార్య చిలకలు చుట్టి మన నోటికి అందించేప్పుడు ఆమె కళ్ళల్లో ఉన్న చిలిపిదనం, ఆ చిలకల్ని మన నోటితో అందుకునేప్పుడు మన కళ్ళల్లో ఉండే ఆనందం ₹1,00,00,000 ఇచ్చినా దొరకవయ్యా. ఒకసారి ప్రయత్నించి చూడు, నేను చెప్పే మాటల్లో నిజం నీకే తెలుస్తుంది. నాకు చిలకలు చుట్టడం రాదండి. అదేమైనా బ్రహ్మ విద్యనా? చూడు, నేను చూపిస్తాను, ఒక్కసారి చూస్తే ఇట్టే వచ్చేస్తుంది. నేను నేర్పిస్తాను, చూడు. చూడు, ముందు ఇలా తీసుకుని
ఇలా చుట్టి ఇదిగో ఇలా వేలికి పెట్టుకోవాలి, అంతే. చాలా చక్కగా చేశావు. ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలా, హో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా, ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా, ఆనందమా ఆనందమదికే ఏ మందమే మందమొలికే ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా, ఆనందమా ఆనందమదికే ఏ మందమే జానకి, చూసావా ఇక్కడ మనం ఉన్నామన్న విషయం కూడా మర్చిపోయి వాళ్లలో వాళ్ళు ఎంత తన్మయత్వం చెందుతున్నారు. జీవితం అంటే ఇదే సింధు. కోట్ల రూపాయలు, ఆస్తులు, అంతస్తులు, పెద్ద పెద్ద భవనాలు, వాహనాలు, బంగారం ఇవేవి కాదమ్మా. ఒకరి మనసుకి ఆనందాన్ని, సంతోషాన్ని పంచే ఇంకో మనసు తోడుగా ఉంటే చాలు. ఆ భార్యాభర్తల కాపురం కమనీయంగా కన్నుల పండుగగా ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది బామ్మగారు. భార్యాభర్తలుగా మీరు తాతయ్య గారు కలిసి పరిపూర్ణంగా జీవితాన్ని అనుభవిస్తున్నారు. మీ మధ్య ఎలాంటి కోపతాపాలు, అపార్థాలు, అనుమానాలు, దూరాలు, ఎడబాట్లు, విడిపోవడాలు లాంటివి లేకుండా ఇన్నేళ్లు అన్యోన్యంగా సంసారం సాగిస్తున్నారు అంటే నిజంగా ఇదొక అద్భుతమని చెప్పాలి. లేదు సింధు, మా జీవితాల్లో పూర్తిగా పరిపూర్ణత లేదు. నేను ఆయన ఓ 12 సంవత్సరాలు విడిపోయి వేరుగా ఉన్నాం. విడిపోయి వేరుగా ఉన్నారా? అసలు మీరెందుకు విడిపోవాల్సి వచ్చింది బామ్మగారు? భార్యల్లో ఉండే సహజ లక్షణమే నాలోనూ నిద్రలేచింది. ఆయన వ్యాపారం పని మీద ఎన్నో ఊళ్ళు నగరాలు తిరిగేవారు. అక్కడ ఆయనకి ఎందరో పరిచయం అయ్యేవారు. ఆ క్రమంలో ఒక అమ్మాయి ఆయనకు పరిచయం అయ్యింది. వాళ్ళిద్దరి మధ్య స్నేహభావమే ఉండేది, కానీ నేను అక్రమ సంబంధంగా అనుమానించాను. అప్పట్నుంచి మాలో మాకు మనస్పర్ధలు, గొడవలు, చీటికి మాటికి ఆర్చుకోడాలు. అప్పటికి జానకి నేను నచ్చ చెప్పేవాణ్ణి. ఆ అమ్మాయి నాకు మంచి స్నేహితురాలే తప్ప ఇంకేమీ లేదు అని. అయినా నమ్మేది కాదు. నా మీద కోపం, చిరాకు, అసహనం చూపిస్తూ వచ్చేది. ఒకరోజు వ్యాపారం పని మీద నేను ఆ అమ్మాయి ఒకే గదిలో బస చేయాల్సి వచ్చింది. అది చూసిన జానకి మా మధ్య లేని సంబంధాన్ని అంటకట్టి
తన తాళిని కూడా తీసేసి నన్ను వదిలేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. నన్ను ఒంటరివాణ్ణి చేసింది. అయినా ఆయన నన్ను వదల్లేదమ్మా. నా కోసం, నాకు దగ్గర కావడం కోసం ఒక పెద్ద యుద్ధమే చేశారు. చివరికి తెలిసింది, ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదని ఆ అమ్మాయే చెప్పింది. అయినా ఆ అమ్మాయి చెప్తే మీరెలా నమ్మారు? చనిపోయే ముందు ఎవ్వరూ అబద్ధం చెప్పరు బాబూ. తన వల్ల మా కాపురంలో విభేదాలు వచ్చి మేం విడిపోయామని తెలిసి తనే ఆత్మహత్య చేసుకుంది, మమ్మల్ని కలపడం కోసం. సంవత్సరాలు విడిపోయి మళ్ళీ భార్యాభర్తలుగా ఒకటయ్యారా? నమ్మకం లోపిస్తేనే భార్యాభర్తల మధ్య దూరాలు పెరుగుతాయి. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికున్న ప్రేమని ప్రాణం పోయేంత వరకు వదులుకోకూడదమ్మా. ఎందుకంటే ఎంతటి దూరాన్నైనా దగ్గర చేసే శక్తి ఒక్క ప్రేమకే ఉంది సింధు. ఆ ప్రేమ వల్లే ఆయన 12 సంవత్సరాలు నా కోసం పోరాటం చేశారు. ఒక భార్యాభర్త విడిపోవచ్చు, కానీ కలవాలి అంటే వాళ్ళు విడిపోయిన కారణాన్ని పొరపాటున కూడా గుర్తు చేసుకోకూడదు. వాళ్ళు కలిసి ఉన్న మధుర క్షణాలు, సంతోషాలు, ఆనందాలు, పంచుకున్న ప్రేమలు, ఆ అభిమానాలు, వాటిని మాత్రమే పదే పదే గుర్తు చేసుకోవాలి. అప్పుడే భర్తకు భార్య, భార్యకు భర్త కావాలి అనిపిస్తుంది. విడిపోవడం అనేది ఏముంది సింధు? క్షణం పట్టదు. కలిసి ఉండాలంటేనే కష్టపడాలి, ఇష్టపడాలి. పెళ్ళామనేది వయసులో ఉన్నప్పుడు కలిసి సుఖపడటానికో లేక పిల్లల్ని కనడానికో కాదమ్మా. జీవితం చివర్లో మనకంటూ మన కోసం ఓ మనిషి మనతో ఉండాలి. అలా ఉండేవాళ్లేనమ్మా భార్యాభర్తలు. జీవిత చరమాంకం వరకు వదలని బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల బంధమేనమ్మా. అంతకు మించింది ఏదీ లేదు. జానకి నా జీవితంలోంచి వెళ్ళిపోగానే నా విజయాలు, గెలుపులు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాయి. వ్యాపారంలో పూర్తిగా దెబ్బతిన్నాను. మళ్ళీ జానకి దగ్గరైన తర్వాత వ్యాపారంలో ఇప్పటి వరకు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతెందుకమ్మా, ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా నా దరి చేరలేకపోయింది. జానకి నాకు భార్య అని చెప్పడం కంటే ఒక అమ్మగా నన్ను ఆప్యాయంగా చూసుకుంది.
ఒక మంచి స్నేహితురాలిగా ప్రతి విషయంలో నాకు తోడుగా నిలబడింది. నిజంగా నా జానకి నా జీవిత భాగస్వామి కావడం నా అదృష్టమని చెప్పాలి. లేదండి, మీరు నాకు భర్తగా రావడం నా పూర్వజన్మ సుకృతం. యశస్వి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మీరు వెళ్ళి పడుకోండి. సింధు, ఒక్క నిమిషం. ఎందుకో తెలీదు సింధు, నిన్ను చూస్తుంటే నిజంగా నాకు మనవరాలుండుంటే నీలాగే ఉండేదనిపిస్తుంది. ఆ చొరవతోనే నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పొచ్చా? పర్వాలేదు, చెప్పండి బామ్మగారు. చెప్పిన తర్వాత నువ్వేవీ అనుకోవుగా? అదేంటి బామ్మగారు అలా అంటారు? మీరేం చెప్పినా అది నా మంచి కోసమే అయ్యుంటుందని నేను ఊహించగలను. నేను యష్ భార్య భర్తలుగా ఎప్పుడో విడిపోయి ఇప్పుడు వేరువేరుగా ఉంటున్నాం. యశస్వి, ఇంకా వాళ్ళతో మాటలేంటి పెద్దయ్యా, కాల్చిపారే.